మనకి తెలిసి చాలా ప్రదేశాల్లో చాలా ఎత్తైన కొండ ప్రాంతంలో ఈ జ్యోతిని వెలిగిస్తారు. అందులో కొన్ని ప్రదేశాలు మీకోసం. అరుణాచలకొండ, మదురై, పాలని. అలాంటిది దీపము ఇంకొకటి ఉంది అంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు నేను చెప్పేది వింటే ఖచ్చితంగా నమ్ముతారు. 300 అడుగుల ఎత్తైన ఒక ప్రమాదకరమైన కొండపై ప్రతి కార్తీక పౌర్ణమి రాత్రి ఒక జ్యోతి వెలుగుతుంది. ఇది సాధారణ దీపం కాదు. ఇది మన పూర్వీకులు ప్రాణాలకు తెగించి వెలిగించిన పవిత్ర జ్యోతి. ఆ రోజుల్లో రోడ్లు లేవు, మెట్లు లేవు, లైట్లు లేవు. చీకటి, అడవులు, గాలి, భయం మాత్రమే. అయినా కూడా భక్తి ఒక్కటే బలం చేసుకుని వాళ్ళు ఆ కొండను ఎక్కేవారు. ఒక పెద్ద పొడవైన లావైన దిమ్మెను కొండ శిఖరంపై నిలబెట్టి దానిపైన ఆ జ్యోతిని ప్రజ్వలింపచేసేవారు. ఆ జ్యోతి వెలిగిన క్షణం నుంచి చుట్టుపక్కల ఉన్న పల్లెలన్నిటికీ ఆ కాంతి కనిపించేది. పెద్దలు చెప్తారు, ఆ జ్యోతి వెలిగిన సంవత్సరాల్లో వర్షాలు సకాలంలో పడేవి, పంటలు బాగా పండేవి, ఊర్లో శాంతి సుభిక్షం ఉండేదట. కాని కాలం మారింది. ఆ కొండపై చీకటే కనిపించింది. కాని కొంతమంది యువకులు ఈ సాంప్రదాయం ఆగకూడదు అని నిర్ణయించుకున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రాత్రి వాళ్లు మళ్లీ ఆ కొండపైకి ఎక్కుతున్నారు. గాలి వేగంగా వీచినా, వాన కురిసినా, మెరుపులు మెరిపించినా ఆ జ్యోతి మాత్రం ఆరదు. ఆ జ్వాల గాలిని ఎదిరిస్తుంది, వానను ఎదుర్కొంటుంది. అడుగుల దూరంలో ఉన్న పల్లెలకు దైవ సూచనలా కనిపిస్తుంది. అందుకే ఆ పవిత్ర జ్యోతిని అందరూ కార్తీక ద్వీపము అని పిలుస్తారు.